వెల్కమ్ బ్యాక్. మోంతా తుఫాను కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. దాంతో వరంగల్, హనుమకొండ, కాశీపేట పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు, కాలనీలు చెరువులను తలపించాయి. రోడ్లు, రైల్వే ట్రాకులు నీటి మునగడంతో రవాణా స్తంభించింది. వరద నీటిలో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఇళ్లలోని నిత్యావసరాలు, వస్తువులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాన తగ్గినప్పటికీ ప్రధాన రహదారులు, ఇంటర్నల్ రోడ్లు కొన్ని చోట్ల ఇంకా నీట మునిగి ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు. వందల సంఖ్యలో కార్లు, బైకులు డ్యామేజ్ అయ్యాయి. కార్ల ఇంజిన్లు వరదలో మునిగి వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో కార్లను అక్కడ నుంచి మూవ్ చేయలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. సుమారు 450కి పైగా కార్లు డ్యామేజ్ అయినట్లు అంచనా వేశారు. వరదలతో కార్ల డ్రైవర్లు జీవనాధారం కోల్పోయారు. ఒక్కో వాహనానికి లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. మోంతా తుఫాన్ వరదలు సృష్టించిన బీభత్సం హన్మకొండ జిల్లా ప్రజలను వణికిస్తున్న పరిస్థితి. కట్టుబట్టలతో బయటపడ్డ వ్యక్తులు కొందరైతే తాము ఇల్లు మొత్తం బురదమయమైపోయి నిత్యావసర సరుకులు వరదల్లో కొట్టుకుపోయి ఒంటరిగా మిగిలి బ్రతుకు జీవుడా అంటూ ఏడుస్తున్నటువంటి మరికొంతమంది కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా నీళ్లలో పూర్తిగా మునిగిపోయి కన్నీరు మున్నీరవుతూ జీవనాధారం కోల్పోయిన సిచ్యువేషన్. ఒక్కసారి మనం చూడొచ్చు హన్మకొండ నగరంలో వరదల బీభత్సానికి. సో ఈ విధంగా డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా అకస్మాత్తుగా వచ్చిన వరదలతో కంప్లీట్గా నీళ్ళ లోపల మునిగిపోయాయి. వెహికల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్. సో మనం చూడొచ్చు ఇంకా నీళ్లు ఆ వెహికల్స్లోనే మనకు ఈ నీళ్ళు ఈ విధంగా వరద నీళ్ళు మిగిలిపోయినాయి. సో వరద ఈరోజు తగ్గడంతో వచ్చి చూసుకున్నటువంటి ఓనర్లందరూ కూడా ఒక షాక్ గురయ్యేటువంటి సిచ్యువేషన్. సో ఈ వాహనాలు పూర్తిగా మొరాయించిపోయి రిపేర్లు చేస్తే తప్ప ఇవి మళ్ళీ తిరిగి పనిచేసేటువంటి సిచ్యువేషన్. సో ఆ వరద బీభత్సం ఎట్లా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇది హైట్ ఉన్నటువంటి రోడ్డుపై నిలిపినా కూడా కంప్లీట్గా వరద కొట్టేసి వెహికల్ లోపలికి ఈ విధంగా కంప్లీట్గా నీళ్ళన్నీ చొచ్చుకొచ్చాయి. వెహికల్ మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్. అసలు ఏంటి వీటి సిచ్యువేషన్ ఏంది, ప్రస్తుతం ఇలా ఓనర్లను మాట్లాడదాం. అసలు ఏంది, ఏం జరిగింది, నిజంగా వరద వచ్చినప్పుడు తీసే పరిస్థితి కనిపించలేదా? అసలు మేము పొద్దున 4:30కి బయటకు వచ్చినాం. బయటకు వచ్చి చూసే వరకు అప్పటికే వాటర్ అనేది ఫ్లోటింగ్ బాగుంది. వెహికల్ దగ్గరికి వచ్చి తీద్దామనే పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చే వరకు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ పెరుగుతుంటే ఇక్కడనే వదిలేసి బయటకు వెళ్ళిపోయినాం. బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇక మేము ఇక్కడ ఉంటే మాత్రం మేము కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉండే. అది తీద్దామనే ఆలోచన ఎంత చేసినా కూడా ఫ్లోటింగ్ అనేది బాగా వస్తుంటే ఇక మేము ఏం చేయాలో అర్థం కాక ఇక్కడనే వెహికల్ వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టు. అది అసలు ఈ వరద అంతా నీళ్ళని ఇందులో ఉన్నాయి కదా వెహికల్లో, ఏమేమి డ్యామేజ్ అవుతుంది అసలు? ఈ కంప్లీట్గా ఇంజన్ కానీ ఈసీఎంలు కానీ ఆల్మోస్ట్ అంత డ్యామేజ్ అవుతుంది. ఏసీ పనిచేయదు, ఈసీఎంలు పనిచేయదు, ఇంజన్ పనిచేయదు. కంప్లీట్గా ఇంజన్ మొత్తం ఇప్పేసి కొలాప్స్ చేసి మొత్తం తీసి దాన్ని మొత్తం రీఫ్రెష్ చేసి మళ్ళీ ఎక్కిస్తేనే వెహికల్ నడుస్తుంది. ఈసీఎం అని ఉంటుంది. ఈసీఎం ఒకటే దాదాపుగా 1,50,000-2 లక్షల వరకు ఈసీఎం ఒకటే ఉంటుందండి. అది కంప్లీట్గా వర్షంలో తడితే మాత్రం అది అసలు పనిచేయదు. కొత్త ఐటెం తీసుకొచ్చి చేయాల్సిందే. అది కూడా అది మళ్ళీ బయట షాపులలో సెకండ్ హ్యాండ్ వేద్దామన్నా కూడా దొరకదు. డైరెక్ట్ షోరూమ్లో తీసుకొని వేయాల్సిందే ఈసీఎం అనేది. దానికే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అది అసలు కంప్లీట్గా దాన్ని కొత్తది మారితేనే బండి అనేది మనకు కొంచెం బాగుంటుంది. లేకుండా మాత్రం ఇంకా బండి నడవదు. ఇక కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వెహికల్స్ అనేది. ఇది అలా ఉందండి. అసలు ఇక వాటర్ మాకు అసలు ఒక్క నిమిషం కూడా ఛాన్స్ లేదండి. అసలు 4:30కి ఇక్కడికి వచ్చినాం. వచ్చే వరకు అదైపోయింది. అసలు ఘోరమైన పరిస్థితి. అసలు మొఖాల లోతు వచ్చింది. అప్పుడే వెహికల్ దగ్గరికి వచ్చే వరకు మొఖాల లోతు నీళ్ళు వచ్చినాయి. ఇక భయపడి ఇక్కడి వెహికల్ వదిలిపెట్టి బయటకు వెళ్ళేసి వచ్చినాం. లేకుండా కూడా మేము కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉండేయండి. అంటే మొత్తంగా వరద లోపల మునిగింది కదా దీని పరిస్థితి. నిజంగా జనరల్గా ఈ నెల రోజులు ఈ డ్రైవింగ్ చేసి సంపాదిస్తే ఎంత సంపాదించవచ్చు? ఎంతండి, నెల రోజులలో మామూలుగా 20-30 వేలు సంపాదిస్తామండి. అంతే 30 వేలు సంపాదిస్తే అది కూడా దీని ఈఎంఐ కట్టడానికి సరిపోతుంది. ఈఎంఐ కట్టాలి, ఈ ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లలకు ఫీజులు కట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయింది వెహికల్. ఇప్పుడు ఈ నెల నుంచి చాలా ప్రాబ్లం ఉన్నట్టే అండి మా పరిస్థితి. మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు రిపేర్ జరిగి మళ్ళీ వెహికల్ నడవడానికి? ఈజీగా ఒక 3 లక్షలు పెడితే బండి మళ్ళీ రోడ్డు మీద యథావిధిగా నడుస్తుంది సార్. ఇది 3 లక్షలు అంటే ఓర్చుకోగలుగుతారా మరి వరద ప్రభావం? మా దగ్గర అంత లేదు. అంత ఉండేది ఉంటే మేము డ్రైవర్గా వెహికల్ ఎందుకు కొనుక్కొని నడుపుతాం సార్? ఆ పరిస్థితి లేదు మా దగ్గర. ఏదంటే ఇప్పుడే గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేస్తే తప్ప ఇక మేము వేరే ఏది చేసే పరిస్థితి లేదండి. ఇక మేము ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవాల పరిస్థితి ఉందండి. అది మా పరిస్థితి అండి. సో చూసాం కదా, ఇదే పరిస్థితి. హనుమకొండ నగరంలో దాదాపుగా 400 నుంచి 500 మధ్య ఈ 4 వీలర్స్ 2 వీలర్స్ కంప్లీట్గా వరద లోపల మునిగిపోయి పనికి రాకుండా పోయిన పరిస్థితి. సో ఒక్కొక్క వెహికల్ను రిపేర్ చేయాలంటే
3 నుంచి 4 లక్షల అంటే ఆ వెహికల్ని బట్టి ఖర్చు అయ్యేటువంటి సిచ్యువేషన్, అంటే ఆ స్థాయిలో ఖర్చు పెట్టే స్తోమత లేదు. సో ఇదే వెహికల్లపై డ్రైవర్గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నటువంటి వీళ్ళంతా కూడా సో ఈ రోజున ఈ వరద ప్రభావం వల్ల కంప్లీట్గా మనం ఒకసారి వెహికల్లో నీళ్ళన్నీ చేరుకుపోయి వెహికల్ పనిచేయని పరిస్థితి, దాన్ని రిపేర్ చేయడానికి తిరిగి అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్. సో ఇది మళ్ళీ రిపేర్ అయ్యి మళ్ళీ వీళ్ళు ఇది పనిచేసే వరకు కూడా అప్పులు తీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఒక దీన స్థితి అయితే ప్రస్తుతం మోంతా తుఫాను వరద అయితే హనుమకొండ నగరం సృష్టించిందని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ యొక్క వాహనాలు నడుపుతున్నటువంటి డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా అయితే మారింది. ప్రధానంగా హనుమకొండ నగరానికి సంబంధించినటువంటి ఈ 15 కాలనీ లోపల ముంపు ప్రభావం అధికంగా ఉన్న 15 కాలనీ లోపలే ఈ విధంగా కంప్లీట్గా ఏ వెహికల్ చూసినా కూడా బురద పెరిగిపోయింది. ఆ సీట్లు కంప్లీట్గా డ్యామేజ్, కంప్లీట్గా దానికి సంబంధించి ఇంజన్ నీళ్ళలో మునిగిపోయింది. ఆ వెహికల్లో ఏ పార్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలు కంప్లీట్గా కూడా డ్యామేజ్ అయ్యాయి. సో దీనికి మదర్ బోర్డ్ లాంటి ఈసీఎం, సో దానికి సంబంధించి లక్షల లోపల ఖర్చు అవుతుంది. అంటే ఇది దాదాపుగా ఒక్కొక్క వెహికల్, చిన్న వెహికల్ నుంచి పెట్టుకుంటే దాదాపు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఖర్చు అయ్యేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ వెహికల్స్ రిపేర్ కోసం అయ్యేటువంటి సిచ్యువేషన్. సో ఈ స్థాయి డ్యామేజ్ను మళ్ళీ రిపేర్లు చేసుకోవడానికి తిరిగి వీళ్ళంతా మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే దాదాపు లక్షల్లో ఖర్చు కావాల్సి. సో ప్రభుత్వం ఆదుకోవాలి తమను, ఎందుకంటే వీటిపైనే జీవనాధారం తమకు. సో దీని ద్వారానే కుటుంబాన్ని పోషించుకునే సిచ్యువేషన్. కానీ ఇప్పుడు తమ కుటుంబాన్ని పోషించే ఈ వాహనాలు ఈ విధంగా వరదలో ముంపుకు గురై తిరిగి తమను అప్పుల పాలు చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలనేటువంటి ఒక ఆవేదన అయితే ప్రస్తుతం ఈ 4 వీలర్ సంబంధించిన డ్రైవర్ల నుంచి అయితే వ్యక్తమవుతుంది. సో ప్రభుత్వం ఏ మేరకు సాయం చేస్తుందో వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ నరసింహతో వేణుబిగ్ టీవీ, హన్మకొండ.